జ్ఞాపకం చేసుకుని అనేక చోట్లనైనా ప్రభా అనేక మంది కుటుంబాలలోనైనా ఇబ్బందికరమైన పరిస్థితులు తండ్రి నైనా ప్రభా దుష్టుడైన ఎంతగానో శోధిస్తున్నాడు తండ్రి నైనా ప్రభా ప్రతి ఒక్కరునైనా ప్రభా నేను గుర్తిరిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి తండ్రి నేను ఇచ్చిన క్షేమాన్ని బట్టి నైనా ప్రభా నిన్నునైనా విడిచి తిరిగి ఆడకుండానైనా ప్రభా నిన్ను స్తుతించుకుని నేను కొనియాడడానికి నేను ఇచ్చిన ఆయుష్ని బట్టి నైనా ప్రభా నిన్ను గణపరిచే బిడ్డగా మమ్మల్ని అందరూ ఉండడానికి నేను ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ఆయత్తపరచండి సామర్థ్యం దయచేయండి తండ్రి నేను అనేకమైన కుటుంబాలు ఎన్నో శోధనలు తండ్రి నేను తండ్రి కుటుంబస్తుల్ని బిడ్డలు నేను కోల్పోయిన కుటుంబాలు తండ్రి నేను వారికి ఆదరణగా మీరు తండ్రి నేను వారి కుటుంబాలని సన్నిధికి నడిపించండి తండ్రి నేను ప్రభా నీ చిత్తంలో ప్రతి ఒక్కరిని నేను ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకోమని ఇచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి నేను వారికి ఉన్న బిడ్డలకి స్వస్థత దయచేసే తండ్రి నేను సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి నేను శ్రీవలికి మంచి ఆరోగ్యం ఇచ్చే తండ్రి బట్టి వందనాలు స్తోత్రాలు శేఖర్ కూడా నేను ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కాలు కానీ కష్టపడి తండ్రి నేను అక్కడికైతే నేను పెన్షన్ చేసిన బిడ్డలకి కూడా నేను మంచి బలాన్ని ఆరోగ్యం దయచేయండి తండ్రి నేను కాలిని ఆయన ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేసి నేను వాళ్ళని సన్నిధిలో బిడ్డ నేను ప్రభా చక్కని సాక్షి చెప్పుకుని ధన్యత దయచేయండి తండ్రి నేను బిడ్డ చుట్టూ దేవతలు పెంచినవి ఏమైనా ఇచ్చిన తండ్రి పండుగ జ్ఞాపకం చేసుకుంటే ఆ బిడ్డ కూడా నేను ప్రభా హాస్పిటల్లో ఉన్నాను తండ్రి ఆ ప్రశ్న అయితే ఏదైతే ఉందో నేను ప్రభా ఆ ప్రశ్న అంతా చక్కగా నేను ప్రభా సక్సెస్ అయ్యి నేను ప్రభా చక్కగా నడవడానికి నేను ప్రభా అక్కడికి నీ కృపతో ఉంచమని అడిగిన తండ్రి అన్నింటికంటే ముఖ్యంగా కుటుంబంలో రక్షణ వారు మనసు దయచేయండి తండ్రి నేను నడిస్తే నీ సేవ చేసుకుంటాను తండ్రి తన బిడ్డకి నేను ప్రభా కర్ణుడి జ్ఞానం దయచేయండి తండ్రి నేను ఇంకా కలిగి ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని స్వస్థత దయచేయండి సమాధానం అందించండి తండ్రి నేను మీకు వందనాలు జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను కూడా నేను చెప్తున్నాను నేను ప్రభు బిడ్డ నడిపించుకోండి తండ్రి నేను నడిస్తే నేను నీ సేవ చేసుకుంటాను నీ గట్టి నమ్మకంతో నేను ప్రభా నీ సన్నిధిలో నేను ప్రభు ఒక్కనైనా తీర్మానం తీసుకుంటానికి సమాధానం ఇచ్చేది తండ్రి మీకు వందనాలు తండ్రి నేను ఇంకో తండ్రి నేను మీ విపత్తులు బట్టి నేను ఎవరైనా నేను ప్రభావితంగా కానీ పట్టుకోవాలి కానీ ఎటువంటి నష్టాలు కలగకుండా నేను ప్రభు ప్రతి ఒక్కరిని నేను జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క పని పట్ల మీ తోడు నేను ఇంకో ప్రయాణంలో బిడ్డలతో నేను ప్రభు మీరు ఉన్నట్టు తండ్రి నేను రాకపోకలు మీ కుటుంబంతో ఉంచండి బలపరచండి సహాయం దయచండి ఇంకో తండ్రి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభు తండ్రి నేను ఏ కుటుంబంలో ఏ అవసరతలు ఏ అక్కర్లు నేను ప్రభు ఏమైతే ఉన్నాయి ప్రతిదీ నేను ప్రభు యేసుక్రీస్తునామములో తీర్చండి తండ్రి నేను ప్రభు బలహీన బిడ్డలు స్వస్థపరచండి తండ్రి నేను ప్రభు తండ్రి నేను చదువుకునే బిడ్డలకి నేను మీ తోడుని దయచండి మీ కృపను తోడించండి బలపరచండి నీ యొక్క జ్ఞానం నుంచి నడిపించుకోండి తండ్రి ఏమైనా పనులు నేను ప్రతి ఒక్క బిడ్డ నేను ప్రభు నీ కాడి మోసి మిమ్మల్ని నేను ప్రభు సంపూర్ణంగా అంగీకరించి నేను ప్రభు మిమ్మల్ని నేను ప్రకటించే బిడ్డలుగా మా సంఘం మేము గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా మీకే వందనాలు తండ్రి స్తోత్రాలు దేవా ఇంకొకనైనా ఎవరి స్థితిని ప్రభు నీ చేతులు అప్పగించుకుంటున్నాను తండ్రి వందనయ్యా సేవ సమాజాన్ని చేతులు అప్పగించుకున్నాను తండ్రి అనేక కొరకు నేను ప్రార్థన చేసి అనేక ప్రార్థన విజ్ఞాపనం చేసి నేను ప్రభు నీ సన్నిధిలో బలమైన యోధులు నేను ప్రభు శ్రీమతి సేవ సమాజాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి తండ్రి నేను అలాగే నేను సంఘంలో పెద్దలు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను ప్రభు దైవజనులకు సంఘానికి నేను చేదోడు ఎదుగడ ఉంటాను ప్రతి ఒక్క నేను పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నేను ప్రభు వారి కుటుంబంలో ప్రతి ఒక్క అవసరం దీవించి ఆశీర్వదించమని తండ్రి వందనాలు స్తోత్రాలు దేవా ఇదిగో తండ్రి నేను ప్రభు ఉదయకాలకు నేను సండే స్కూల్ పరిచర్యలో మీరు నాకు తండ్రి నేను ఇప్పుడైతే నేను ప్రభు పాటల ద్వారా నేను స్తుతించుకుంటానికి నేను నీ కృపను తోడించావు బలపరిచావు బిడ్డలకు మంచి కంఠస్వరం నుంచి నేను ప్రభు నిన్ను కనపరిచే ధన్యత దయచేసావు తండ్రి అందరు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఆరాధన నిమిత్తంలో నేను ప్రభు ఆరాధన చేయించుకున్న బిడ్డల మధ్యలో మీరున్నారు తండ్రి నేను వారితో మీరున్నారు మాతో మీరున్నారు తండ్రి ఏ హృదయంలో ఏ బిడ్డ అయితే అవసరం నిమిత్తమే అక్కడి నిమిత్తమైతే నేను ప్రభు మిమ్మల్ని అడిగి ఉన్నారు భోజ అడిగి ఉన్నారు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలు ఈ చిత్తంలో నెరవేర్చి వారికి ప్రతిఫలం దయచి నడుచున్నాను దేవా నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు దేవా ఇప్పుడు కీర్తన చదువుతుండగా నన్ను ఏ బిడ్డ అయితే నిలబడుచున్నారు వారి జ్ఞానంతో నింపండి నేను ఇవ్వండి ప్రభావ వారి చదువుతుంటే నీ జ్ఞానంతో నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి వందనాలు స్తోత్రాలు తండ్రి అలాగే తండ్రి నేను నీ దాస్తులు నిలబెట్టుకున్నాను ప్రభు మాకు కావాల్సిన వ్యవహారాలు దయచేయండి తండ్రి నేను మీరు చిన్న వాటికి మీరు కలగకుండా నేను ప్రభు వాటిని మీరు గ్రహించి నేను ప్రభు తండ్రి నీ వాక్యానుసారమైన జీవితాల్లో మాలో ఉండడానికి నేను ప్రభు మాకు జ్ఞానం దయచేయండి సహాయం అందించండి దాస్తులు ఇంకా బలపరిచి సహాయం అందించుకున్నాను తండ్రి ఇంకను నేను ప్రతి ఒక్క విషయంలో నీకు వద్దలు దయచేసి ఇంకను నేను ఏ బిడ్డ అయితే నేను ప్రభు ఆలస్యంగా నేను ప్రభు నీ సన్నిధి
మాదిరిగా జరిగించుకుంటారని ఈ యొక్క చిన్ని ప్రార్థన మా కొరకు ప్రభు యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కీర్తన భాగం ధ్యానించుకున్నాము. 119వ కీర్తన 113వ వచనం నుంచి 120వ వచనం వరకు స్మైలీ చదువుతుంది. 119వ కీర్తన 113వ వచనం నుంచి 120వ వచనం వరకు. విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకేడము నీవే. నేను ఈ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవు నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయవారులారా నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొను. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇండునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నన్ను ఉద్ధరింపు. అప్పుడు ఈ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించు. వారి కపట ఆలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు లయపరచుదు. కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి. నీ భయము వలన నా శరీరము కలుగుచున్నది. నీ న్యాయ విధులకు